ఓకే. నిన్న మనం వితౌట్ డెల్ భూమి అంటే వితౌట్ ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్‌ని మనం డెల్ భూమి యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం? అనేది ఈ వీడియోలో చూద్దాం వన్ బై వన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెల్ భూమికి సపోజ్ మనకి డేటాబేస్ అది సేల్స్ ఫోర్స్‌కి డేటాబేస్. మధ్యలో మనం డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వాలంటే ఎవరు కావాలి? డైరెక్ట్‌గా మనకు కనెక్ట్ కావాలంటే మనకి ఎవరు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే నేను మీకేం చెప్పాను? మనం ఒక డేటాని ఇది గుర్తుంచుకోండి మీరెప్పుడైనా. మనకెప్పుడైనా రెండే 2 థింగ్స్ ఉంటాయి మనకి. డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు? ఎవరికిస్తున్నావు? టు గెట్. టు గెట్ ద డేటా. వేర్ యూ గెట్ ద డేటా. డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు? టు హూమ్. ఎవరికి సెండ్ చేస్తున్నావు? డెలివరీ మొత్తం ఉండేది ఈ రెండే 2 టాపిక్స్. మేము తెచ్చుకునే దాన్ని సోర్స్ అంటాము. మనం ఇస్తున్న దాన్ని టార్గెట్ అంటాం. అంటే మనం తెచ్చుకునేది తెచ్చుకునేది ఏంటి? మనం తెచ్చుకునేది సోర్స్ నుంచి తెచ్చుకుంటాం. తెచ్చుకుని ఎవరికి ఇస్తాం మనము? టార్గెట్కి ఇస్తాం. ఈ రెండే 2 ఎలుగులు మనకు ఉంది. సోర్స్ ఒకటి, టార్గెట్ ఒకటి. ఈ 2 గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి సోర్స్ సార్ ఇప్పుడు దాకా మీరు సేల్స్ ఫోర్స్ డేటాబేస్ అంటారు కదా. డెల్బు ఓన్లీ సేల్స్ ఫోర్స్ అండ్ డేటాబేస్ మాత్రం సపోర్ట్ చేస్తా లేదు. ఇక్కడ మనకి సోర్స్ అనేది మీకు ఏదైనా అవ్వచ్చు. మైట్ బి సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, లేదా జావా అప్లికేషన్ అవ్వచ్చు, లేదా నెట్ సూట్ అప్లికేషన్ అవ్వచ్చు, లేదా డాట్ నెట్ అప్లికేషన్ అవ్వచ్చు, లేదా ఇంకొక అప్లికేషన్ అవ్వచ్చు. అంటే డెల్బు మీ దగ్గర దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్. ఏమండి? కనెక్టర్స్ ఉంటాయి నా దగ్గర. నాకు ఎవరితో కనెక్ట్ అవ్వాలంటే నేను వాళ్ళతో కనెక్ట్ అవుతాను. ఒకవేళ లేదనుకో నేను ఒక కస్టమ్ కనెక్టర్స్ క్రియేట్ చేసుకుంటాను వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ కనెక్టర్స్ ఆల్సో. అంటే మీరు ఏ అప్లికేషన్తోనైనా కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు నేను డెల్ భూమి ఇప్పుడు మనం డెల్ భూమి అనుకో సోర్స్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యి వాడి దగ్గర డేటా తెచ్చుకొని ఎక్కడ ఇస్తాం మనం అంటే టార్గెట్ సిస్టమ్. ఆ టార్గెట్ సిస్టమ్ ఏదైనా అవ్వచ్చు. సార్ ఆల్వేస్ సోర్స్ ఈజ్ ఎ సేల్స్ ఫోర్స్, ఆల్వేస్ టార్గెట్ ఈజ్ ఏ డేటాబేస్ అయిందా? నో. సమ్ టైమ్స్ ఇట్స్ వాయిస్ వర్సా. అంటే సమ్ టైమ్స్ మనకి సోర్స్ డేటాబేస్ అవ్వచ్చు, టార్గెట్ అనేది సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు. నేను ఎక్కువ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఈ డేటాబేస్ ఎందుకు అంటానంటే మనం ఎక్కువ రియాలిటీలో చాలామంది సేల్స్ ఫోర్స్ మీద ఎక్కువ డేటా ఇచ్చేస్తారు, లేదా ఏపీఎస్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ మీ యొక్క కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇట్ విల్ కంప్లీట్లీ డిపెండ్ అయి ఉంటుంది మనకి. ఓకేనా? మనకి డిపెండ్స్ ఆన్ కంపెనీని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇమేజ్ ఓకే. సి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం డిస్కస్ చేసుకుంది ఏంటిది? మనం సేల్స్ ఫోర్స్ డేటాబేస్ పంపిస్తే ఒకవేళ ఇంటిగ్రేషన్ లేకపోతే డెల్ భూమి లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమేమి చెప్పాను ఇక్కడ? నో డైరెక్ట్ కనెక్షన్. మనకి డైరెక్ట్ కనెక్షన్ లేదు స్టెప్ 1. తర్వాత డేటా ఫార్మాట్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. తర్వాత ఏపీఐ లిమిట్స్, నో ఆటోమేషన్, నో ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇవన్నీ మనకేంటిది ప్రాబ్లమ్స్. అంటే వితౌట్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఇవన్నీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ చెప్పాం. ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ ద భూమి, మనం భూమి ఇచ్చేసామనుకో భూమి కనెక్ట్ ఈజీలీ ఎవరితోటి డేటాబేస్కి సేల్స్ ఫోర్స్కి వీళ్ళిద్దరిని ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద భూమి. అండ్ భూమి డస్ ఆటో మ్యాపింగ్. అంటే ఇక్కడ మనం డేటా ఫార్మాట్ మిస్ మ్యాచ్ అన్నాను చూసావా? ఇక్కడ ఆటో మ్యాపింగ్ అంటే నేను ఫ్రంట్ ఎండ్లో సేల్స్ ఫోర్స్లో ఉన్న ఫీల్డ్స్ అంటే సేల్స్ ఫోర్స్ నాకు నేము, సిటీ, శాలరీ ఇలా ఉన్నాయి. సో అవి డేటాబేస్తో నేను ఈజీగా మ్యాప్ చేయొచ్చు. ఆటో మ్యాపింగ్ ఆప్షన్ ఉంది మనకి. మనం మనకి మ్యాప్ అనే ఒక షేప్ ఉంది. మ్యాప్ షేప్లోకి వెళ్ళి వీ నీడ్ టు మ్యాప్ ఎవరు సోర్సు, ఎవరు టార్గెట్, మనం ఏది ఏ ఫీల్డ్ ఎవరికి మ్యాప్ చేయాలనేది మనం మ్యాప్ ఫంక్షన్ ఇచ్చి మన మ్యాప్ షేప్ ఇచ్చేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడు భూమి యూజెస్ ద బల్క్ ఏపీఎస్ అండ్ థ్రోట్లీ. అంటే మీకు చెప్పారు మన మామూలుగా భూమి లేకపోతే వీ హ్యావ్ ఏ లిమిటేషన్. సేల్స్ ఫోర్స్ అనేది
పర్ డే నేను ఓన్లీ 1 రికార్డ్స్ మాత్రమే సెండ్ చేయగలను. అంతకంటే ఎక్కువ రికార్డ్స్ సెండ్ చేస్తే ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుష్ ద డేటా ఇన్ ద డేటాబేస్. నేను అక్కడితో స్టాప్ చేసేస్తా. ఓన్లీ మీరు 2,00,000 పంపించారు. కానీ ఏపీఐ లిమిట్ ఎంత మీకు పర్ డేకి? 1,00,000. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ 1,00,000 రికార్డ్? ఇట్ విల్ స్టాప్ ఇట్. ఇట్ వోంట్ కంటిన్యూ టు సేవ్ ద డేటాబేస్. మళ్ళీ నెక్స్ట్ 24 అవర్స్ దాకా వెయిట్ చేయాలి టు డూ ద రిమైనింగ్ రికార్డ్స్. అవి అంటే అది సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా మనకు అది తెలియదు. మళ్ళీ నెక్స్ట్ భూమి షెడ్యూల్స్ ఎవ్రీడే. మనకి మీకు చెప్పే ఆల్రెడీ మీకు ఎవ్రీ 1 అవర్కి మనం చూడండి, మీకు నెఫ్ట్ అని చెప్పాను ఆల్రెడీ. బ్యాంకింగ్లో మన నెఫ్ట్ అని ఉంటుంది. అది మన మనీ ఏమైంగానే ఒక స్పెసిఫిక్ టైంలో నీ అకౌంట్లో పడుద్ది, ఇమీడియట్గా పడవు. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్గా మీ అకౌంట్లో పడతాయి. నెఫ్ట్ అంటే మన మనీ బ్యాంకులో మనీ వేసిన తర్వాత ఒక 1 అవర్కో లేక హాఫ్ అన్ అవర్కో మీ అకౌంట్లో పడతాయి. ఎందుకంటే దే కెన్ ట్రిగ్గర్ ద అమౌంట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఆర్ 1 డే ఇలా ఉంటాయి. వాటి షెడ్యూలర్స్ అంటాయి ఎవ్రీడే. అవి ఆటోమేటిక్గా చేసేసింది బ్యాంక్. నో నీడ్ టు డూ ఫర్ ద మాన్యువల్లీ ఫర్ ఇట్ ఎవ్రీథింగ్. భూమి మేనేజ్ ద ఫెయిల్యూర్స్. మనం ఏదైనా ఒక కేసులో మనకి ఒక రికార్డ్ అనేది మిస్ మ్యాచ్ ఉంది అంటే ఫోన్ నెంబర్ 2 లార్జ్ ఉంది, లేదా యూజర్ నేమ్ అనేది ఎంటీ ఉంది. అలాంటప్పుడు మనం వ్యాలిడేషన్ చేయాలా లేదా? ఈ రికార్డు ప్రాపర్ ఫార్మాట్లో ఉందా లేదా? ఇవన్నీ మనం భూమి ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ ఇచ్చేసి వీ నీడ్ టు డూ ఫర్ ద ప్రాపర్ ఫార్మాట్. అంటే ఇవన్నీ భూమి అచీవ్ చేస్తుంది క్విక్గా, చాలా ఫాస్ట్గా కంపేర్ టు వితౌట్ ఇంటిగ్రేషన్ ద్వారా. ఇప్పుడు చూడు సార్, ఏంటి ఇంటిగ్రేషన్ ఎలా పనిచేస్తుంది వీళ్ళిద్దరి మధ్య? సేల్స్ ఫోర్స్ అనేది సపరేట్ అప్లికేషను, డేటాబేస్ అనేది సపరేట్ అప్లికేషన్. అంటే 2 పర్సన్స్ అండి. అంటే ఇద్దరు డిఫరెంట్. ఎలాగో సేల్స్ ఫోర్స్ అని సపరేట్ పర్సన్ అనుకోండి, డేటాబేస్ అనేది సపరేట్ పర్సన్. లైక్ ఇక్కడ మనం వేర్ కాల్ అప్లికేషన్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, మీకు చెప్పాను నేను ఆల్రెడీ. డెల్ భూమి ఈజ్ ఎ ట్రాన్స్లేటర్ బిట్వీన్ ద 2 పర్సన్స్. నేను చెప్పా ఇంగ్లీష్ తెలుగు వాళ్ళిద్దరు మాట్లాడే డెల్ భూమి ఎలా వర్కౌట్ అయింది అనేది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద సేల్స్ ఫోర్స్ అప్లికేషన్. అవునా కదా? ఇట్ ఈజ్ ఎ డేటాబేస్. మీకు డేటాబేస్ అంటే డేటాబేస్కి మనకి పేర్లు ఉంటాయి. ఒరాకిల్ అనేది డేటాబేస్. ఒరాకిల్ అనేది వన్ ఆఫ్ ద డేటాబేస్. అది డేటాబేస్ అంటే నాట్ డేటాబేస్, డేటాబేస్ అంటాం మనం. అంటే డేటాబేస్ అడుగుతాం మిమ్మల్ని ఇంటర్వ్యూలో, మీరు విచ్ డేటాబేస్ యూ ఆర్ యూజింగ్ డూ ద ఇంటిగ్రేషన్ అంటాడు. మీరు ఒరాకిల్ అయితే ఒరాకిల్ చెప్పండి, మై ఎస్క్యూఎల్ చెప్పండి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అంటారు. ఇది ఎస్క్యూఎల్ సర్వర్. మీరు ఏది ఇచ్చేస్తే అది చెప్పొచ్చు. లేదా స్నోఫ్లాక్ అనేది కూడా వన్ ఆఫ్ ద డేటాబేసెస్ ఇవి. అన్ని ఫస్ట్ డిగ్రీ అన్ని ఎస్క్యూఎల్ సర్వర్, ఇవన్నీ ఎస్క్యూఎల్ సర్వర్స్. ఇప్పుడు చూడండి, ఈ భూమి అనే పర్సన్ ఏం చేస్తాడంటే వీటితో కనెక్ట్ అవుతుంది ఫస్ట్. ఇక్కడ సేల్స్ ఫోర్స్ అనేది ఒక సోర్స్. వీటితో కనెక్ట్ అయ్యి నీ దగ్గర ఉన్న డేటా ఏదో నాకు ఇచ్చేసి, అంటే ఈ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వీడు తీసుకుంటాడు, అంతే కదా? వీడికి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేటర్ తీసుకు. నేనేమంటానంటే మీతోటి, నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నేను తీసుకుంటున్నా. అవునా కదా? మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా? ఆ ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని వీడికి ఇస్తాను, ట్రాన్స్లేట్ చెబుతాను. నేనేం చెప్పాలనుకున్నా వీడికి చెబుతాను. వీడేం చేస్తాడు, వీడికి అర్థమయ్యేలా చెబుతాడు. అవునా కదా? అంటే ఈ భూమి అనేది నీ దగ్గర ఉన్న డేటా నాకు ఇచ్చేసేయి, నేను వీడితో కనెక్ట్ అయ్యి వీడికి అర్థమయ్యేలాగా అంటే ఏం చెప్పాలో నేను చెప్తాను. అంటే వీటితో కనెక్ట్ అయ్యి, ఓకే నీ యొక్క సర్వర్ ఏంటి, డేటాబేస్ సర్వర్ నేమ్ ఉంది, నీ సర్వర్ నేమ్ ఏంటి, నీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి. అంటే నేను నీ సర్వర్లో డేటా సేవ్ చేయలేదా, డేటాబేస్లో సేవ్ చేయలేదా? నేను డేటాబేస్లో డేటా సేవ్ చేయాలి. కాబట్టి నేనేమంటాను, మీరు డేటా అనేది ఎక్కడ సేవ్ చేయాలి, నీ సర్వర్ నేమ్ చెప్పు, నీ యూజర్ నేమ్ చెప్పు, నీ పాస్వర్డ్ చెప్పు. వన్స్ నేను లాగిన్ అయిన తర్వాత నేనేం చెబుతాను, ఏ డేటాబేస్లో ఏ టేబుల్లో డేటా సేవ్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేసి, నేను ఇక్కడ లాగిన్ అయ్యి నేను నా ఇంటిగ్రేషన్ ద్వారా నీ డేటా అనేది మొత్తం నీ దాంట్లో నేను సేవ్ చేస్తాను చెబుతాడు. అంటే డెల్ భూమిలో ఇఫ్ యూ స్టార్ట్ ద ఇంటిగ్రేషన్, ఇక్కడ ఉన్న డేటా తీసుకెళ్ళి
ఇక్కడ ఆటోమేటిక్గా వీడు చూసుకుంటాడు. మీరు మీరికేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి, జస్ట్ నీ దగ్గర ఉన్న డేటా నీకు వీడికి ఇవ్వు, నువ్వు ఎక్కడ సేవ్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ వీడికి ఇవ్వు. అర్థమైందా? నీ డేటా నాకు ఇవ్వు, నువ్వు ఎక్కడ సేవ్ చేయాలో ఈ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పు. ఏ టేబుల్లో, ఏ డేటాబేస్లో, ఏ టేబుల్ చెప్పాలో ఆ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పు, నేను చూసుకుంటా అనేది వీడు చూసుకుంటాడు. సార్ వీడి దగ్గర వీడు ఎలా కనెక్ట్ అవుతున్నాడు, ఈ భూమి అనే పర్సన్ వీడితోటి ఎలా కనెక్ట్ అవుతున్నాడు మీకు ఆల్రెడీ చెప్పాను. భూమి దగ్గర దే హ్యావ్ ఇన్బిల్ట్ కనెక్టర్స్. ఏమండి ఇన్బిల్ట్ కనెక్టర్? సార్ ఇన్బిల్ట్ అంటే ఏంటి? వాట్ మీన్ బై ఇన్బిల్ట్ అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ వాడు డెవలప్ చేసి ఇన్స్టాల్ చేసిన అంటే ఒక కనెక్టర్స్, అవునా కదా? ఇప్పుడు మీరు కొత్త మొబైల్ కొన్నప్పుడు మీకు మొబైల్తో పాటు కొన్ని యాప్స్ వస్తాయి, అవి ఇన్బిల్ట్గా వస్తాయి. అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఇచ్చేదంటే మనం ఇన్బిల్ట్ యాప్స్ అంటాం. సేమ్ డెల్ భూమి వాడికి కూడా వాడికి కొన్ని అప్లికేషన్స్ కనెక్ట్ అవ్వడానికి వాడి దగ్గర కొన్ని కనెక్టర్స్ ఇన్బిల్ట్గా వాడు డెవలప్ చేసి పెట్టుకున్నాడు వాడి దగ్గర. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కనెక్టర్స్. వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతారు, హౌ కెన్ యూ కమ్యూనికేట్ ద సేల్స్ ఫోర్స్ డేటాబేస్ డెల్ భూమి అన్నప్పుడు వీఆర్ ఈజీ ఫర్ ద కనెక్టర్స్. ఏ కనెక్టర్ ఇచ్చేసారంటే సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఇచ్చేసాను, డేటాబేస్ కనెక్టర్ ఇచ్చేసాను మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే, సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఇచ్చేసి దాంతో కనెక్ట్ అవ్వడానికి మీరు ఏమేమి చేశారు? ఇప్పుడు మన సేల్స్ ఫోర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ సేల్స్ ఫోర్స్ సంబంధించిన యూఆర్ఎల్ కావాలి, సేల్స్ ఫోర్స్ యొక్క యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్, ఇవన్నీ ఉంటాయి మనకి. మీరు తెచ్చుకుంటున్నారా ఇవన్నీ మనం చెప్పాలి. అవి తర్వాత సెషన్లో చూద్దాం 1 by 1. ఓకేనా? ఇది మొత్తం అంటే సింపుల్. మనకి సేల్స్ ఫోర్స్ అనేది అంటే సేల్స్ ఫోర్స్కి డేటాబేస్ మధ్యలో నేనున్నాను అని భూమి చదువుతున్నాడు. ఇంటిగ్రేషన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టూల్. ఇప్పుడు వీడు డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? సేల్స్ ఫోర్స్. ఎవరికి ఇస్తున్నాడు? ఎస్. ఇక్కడ సోర్స్ ఎవరు మనకి? గుడ్. టార్గెట్ ఓకే. నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని ఈ డేటాబేస్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను, సేల్స్ ఫోర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానుకో, అప్పుడు టార్గెట్ ఎవరు, అప్పుడు సోర్స్ ఎవరు అవుతారు మనకి? డేటాబేస్ ఈజ్ ఎ సోర్స్, సేల్స్ ఫోర్స్ ఈజ్ ఎ టార్గెట్. మీరు వాళ్ళ ఇంటర్వ్యూ అడుగుతారు, ఆల్వేస్ సేల్స్ ఫోర్స్ ఈజ్ సోర్స్ అండ్ టార్గెట్ ఈజ్ డేటాబేస్ ఈజ్ టార్గెట్ ఏదంటే నో. Yes, depends on requirement, where you are getting the data. That is the source, where you are saving the data. That is the target. ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. భూమి కనెక్ట్ ఈజీలీ అన్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? భూమి కనెక్ట్ ఈజీలీ అంటే ఏంటిది? అసలు ఏంటి కనెక్ట్ ఈజీ అంటే? చూడండి, ఇక్కడ మీరు డెల్ భూమి మేక్ ఇట్ వెరీ ఈజీ టు కనెక్ట్ ద సేల్స్ ఫోర్స్. భూమి అనేది ఎలా కనెక్ట్? ఈజీగా కనెక్ట్ అయింది సేల్స్ ఫోర్స్ డేటాబేస్. అంటే ఇక్కడ డేటాబేస్ అని మీకు చెప్పా, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ మై ఎస్క్యూఎల్ ఎలా కనెక్ట్ అయింది సేల్స్ ఫోర్స్ డేటాబేస్కి? భూమి అనేది ఈజీగా ఎలా కనెక్ట్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రొవైడ్ ద రెడీమేడ్. వాట్ డి మీన్ బై రెడీమేడ్? ఇప్పుడు రెడీమేడ్ షర్ట్స్ అంటాం, మనకు ఐడియా ఉందా? అంటే వాడు కుట్టి స్టిచ్చింగ్ చేసి ఉన్న వాటిని మనం రెడీమేడ్ షర్ట్స్ అంటాం, అవునా కదా? లైక్ దట్ వీటి దగ్గర కూడా రెడీమేడ్ కనెక్టర్స్ ఏమున్నాయి అంటే వీటితో ఎలా అంటే నాకు కావాల్సిన షర్ట్ కావాలి, ఆల్రెడీ వాడి దగ్గర ఉంది, నేను పోయి షాప్లోకి వెళ్ళి ఆ షర్ట్ తెచ్చుకొని తీసుకెళ్ళిపోతా. నాకు బాగా నాకు తీసుకొని నేను ట్రై చేస్తాను, నాకు ఫిట్ అయిందని తీసుకెళ్ళిపోతాను కదా. సేమ్ లైక్ దట్ ఇది కూడా ఇట్ విల్ ప్రొవైడ్ ద రెడీమేడ్ కనెక్టర్స్ అండ్ నో కోడ్ టూల్ టు మూవ్ ద డేటా. అంటే ఇక్కడ కోడింగ్తో అవసరం లేదు, జస్ట్ ఆ కనెక్టరే చూసుకుంటుంది. అర్థమైందా? ఇది అందుకు మనం ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ డెల్ భూమి అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే డెల్ భూమి హ్యావ్ ఏ రెడీమేడ్ కనెక్టర్స్. ఇది గుర్తుంది, రెడీమేడ్ కనెక్టర్స్ ఉంటాడు దగ్గర. వెన్ యూ సే భూమి connect the Salesforce database easily, you don't need to write the కాంప్లెక్స్ కోడ్ ఏదో నేను 100 లైన్లు 200 లైన్స్ రాయడం అవసరం లేదు. జస్ట్ కనెక్టర్ చెప్పేసి అయ్యా సేల్స్ ఫోర్స్ ఏంది నువ్వు అడుగుతావు, మీకు రిక్వైర్మెంట్ వచ్చింది, మీకు కంపెనీ రిక్వైర్మెంట్ వచ్చింది,
ఓకే. మనకి సోర్స్ ఏంటి? వాడు మొత్తం క్లియర్‌గా ఇస్తాడు. సోర్స్ ఇది, టార్గెట్ ఇది. ఓకే. ఓకే. డైరెక్ట్ పోయి ఏ క్యారెక్టర్ సెట్ చేసుకుంటావు. క్యారెక్టర్ ఇచ్చేసి ఎమ్మటే కనెక్ట్ అయిపోతాం. అంతేగాని నేను ఒక 1000 లైన్స్ కోడ్ రాసి, ఆ లైన్స్ చెక్ చేసుకొని ఇదంతా చేయని అవసరం లేదు మనం. బికాస్ ఆఫ్ ఎందుకు యూ డోంట్ నీడ్ టు రైట్ కాంప్లెక్స్ కోడ్ అంటే భూమి హ్యాస్ ప్రీ బిల్ట్ సేల్స్ ఫోర్స్ కనెక్టర్. అంటే వాడి దగ్గర ఆల్రెడీ ఇన్బిల్ట్ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ అనేది ముందే ఉంది వాడి దగ్గర. భూమి హ్యాస్ డేటాబేస్ కనెక్టర్. డేటాబేస్ కనెక్టర్ కూడా ఉంది. దాన్ని మీరు ఎలా తెచ్చుకోవాలి? జస్ట్ యూ కెన్ లాగటమే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. అంటే మీకు కరెక్ట్గా తెలియాలి ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ ద ఇంటిగ్రేట్స్. డేటా ఆటోమేటికల్లీ మూవ్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ టు database. You can schedule or trigger the data movement. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆటోమేటిక్గా భూమి అనేది చేసింది. ఫైనల్గా మ్యాపింగ్ ఫీల్ ఈజ్ వెరీ ఈజీ యూజింగ్ భూమి యూఎస్. అంటే మ్యాపింగ్ ఫీల్డ్ చెప్పే కదా మీకు. సేల్స్ ఫోర్స్లో ఐడి, నేము, సిటీ, శాలరీ ఉంది. డేటాబేస్లో 8 కాలమ్స్ ఉన్నాయి. మనం ఫోన్ నెంబర్లో నేమ్ సేవ్ చేయలేం కదా. అంటే ఇక్కడ ఉన్న నేమ్కి డేటాబేస్ నేమ్కి మ్యాప్ చేయాలి. ఇక్కడ ఉన్న ఫోన్ అంటే ఫ్రంట్ ఎండ్లో ఉన్న ఫోన్ నెంబర్కి, సేల్స్ ఫోర్స్లో డేటా ఫోన్ నెంబర్కి, డేటాబేస్లో ఉన్న ఫోన్ నెంబర్కి మ్యాప్ చేయాలి. అది చాలా ఈజీగా చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ద భూమి యూఐ యూజ్ చేసి. అప్పుడు ఆటోమేటిక్గా చాలా ఈజీ అయిపోతుంది. అంటే మీరు నేమ్ సంబంధించి నేమ్లో సేవ్ చేస్తారు డేటాబేస్లో, ఫోన్ నెంబర్ సంబంధించింది ఫోన్ నెంబర్లో సేవ్ చేస్తారు. Because of Boomi provide the ready-made connectors and the simple drag and drop the process. So connecting Salesforce database become very easy. This is the first step. ఎందుకు మనం Boomi connect the easy అనేది because of they have a pre-built connectors. Built-in connectors ఉన్నాయి కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీరు చెప్పొచ్చు ఎందుకంటే దే హ్యావ్ built-in connectors. అవునా కదా. ఇది స్టెప్ 2. వాడు సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు? భూమి డస్ ఆటో మ్యాపింగ్. వాట్ డి మీన్ బై ఆటో మ్యాపింగ్? మీరు అన్నారు ఆటో మ్యాపింగ్ అని అడుగుతాడు. ఏంటిది ఆటో మ్యాపింగ్ అంటే? చెప్పాలి కదా. మీరు ఇవన్నీ చదువుతున్నారు ఇప్పుడు దాకా, ఇది అచీవ్ చేయలేదు కాబట్టి మనం అన్ని చూసాము, మీరు అది చెప్పొచ్చు. భూమి వచ్చేసి కనెక్టింగ్ అంటే ఈజీ. ఎలా కనెక్ట్ అవుతాయి ఈజీగా అడగచ్చు. ఎవరు ఇంటర్వ్యూ అడుగుతాడు, భూమికి ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు చేసుకోవచ్చు. దానికి మీరు రీజన్ చెప్పాలి కదా. ఎందుకంటే భూమి హ్యాస్ built-in connectors, Salesforce connectors and database connectors. That way we are connecting very easily to send the data Boomi to database. Next point ఏంటి? అర్థం కల. ఎస్, పర్లేదు, కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ చేస్తున్నా. ఓకే. సెకండ్ ఆటో మ్యాపింగ్. ఏంటిది ఆటో మ్యాపింగ్? మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నా. ఆటో మ్యాపింగ్ మీన్స్ భూమి ఆటోమేటికల్లీ కనెక్ట్ ద సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్ తో కనెక్ట్ అయింది. సేల్స్ ఫోర్స్ కనెక్ట్ ద సేల్స్ ఫోర్స్ ఫీల్డ్ టు డేటాబేస్ కాలం వితౌట్ మాన్యువల్లీ డ్రాయింగ్ ఈచ్ ఫీల్డ్. అంటే మనము మీకు నేను క్లారిటీ చూపిస్తాను రేపు సెషన్, అంటే మండే సెషన్ క్లారిటీ చూపిస్తాను మీకు. అంటే భూమిలోకి ఎలా లాగిన్ అవ్వాలి అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ కొంచెం టైం పట్టిదా చూపిస్తాను. ఇక్కడ చూడు ఎగ్జాంపుల్స్. సేల్స్ ఫోర్స్ హ్యాజ్ ఏ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. బట్ డేటాబేస్లో చూడు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇక్కడ చూడు భూమి విల్ ఆటోమేటికలీ మ్యాప్ ఇట్. ఈ ఫస్ట్ నేమ్కి ఈ ఫస్ట్ నేమ్, ఈ లాస్ట్ నేమ్కి ఈ లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇలా మ్యాప్ చేస్తాం. అంటే ఈ నో నీడ్ టు మాన్యువల్లీ సెలెక్ట్ ఆర్ మ్యాచ్ అండ్ ఈచ్ వన్. అక్కడ భూమిలో ఒక సజెషన్ ఉంది. క్లిక్ ఆన్ ద సజెషన్ కొట్టగానే ఇఫ్ యూ క్లిక్ ఆన్ వాళ్ళు ఆటోమేటిక్ అదే మ్యాప్ చేసింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ మాన్యువల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. కానీ మీరు 1-2 కాలమ్స్ అయితే బాగుంటుంది. కానీ మీకు 100 కాలమ్స్ ఉన్నాయి అనుకో, డేటాబేస్ 100 కాలమ్స్ ఉన్నాయి, సేల్స్ ఫోర్స్ 100 కాలమ్స్ ఉన్నాయి. మాన్యువల్గా ప్రతిదీ మాన్యువల్గా వచ్చి మూవ్ చేసి కనెక్ట్ చేయలేరు కదా. అందుకని భూమి ఏం చేసింది, నాకడ సెలెక్ట్ చేయండి అంటే ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది. అది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏ ఫీల్డ్కి ఏది కనెక్ట్ అవ్వాలనేది భూమి చూసుకుంటుంది. మీరు చెప్పడం అవసరం, ప్రతిదీ దే విల్ టేక్ కేర్ ఫర్ ఇట్.
ఓకేనా? తర్వాత చూడు, వెన్ ఆటో మ్యాపింగ్ వర్క్, భూమి ఆటో మ్యాప్ ఫీల్డ్ నేమ్ లుక్ సిమిలర్. అంటే అక్కడ ఫస్ట్ నేమ్ ఉంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఉండాలి. అంతేగాని కొంచెం ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అనుకోండి, వేరే నేమ్ ఉంటే ఇట్స్ మనకు కొంచెం అది కూడా కన్ఫ్యూజ్ అవుతా లేదా? అంటే నేమ్స్ డేటాబేస్ ఎలా ఉందో సేల్స్ ఫోర్స్ కూడా కొంచెం సిమిలర్గా నేమ్ అలాగే ఉండాలి. సెకండ్, డేటా టైప్స్ ఆర్ కంపాటబిలిటీ. అంటే నేను సేల్స్ ఫోర్స్ స్ట్రింగ్ ఉంది కానీ డేటాబేస్లో ఇంటీజర్ ఉంది అనుకో, అప్పుడు ఏమైపోద్ది? నీ డేటా మూవ్ చేసినప్పుడు తేడా వస్తుందా లేదా? రెండు సేమ్ డేటా టైప్స్ అయి ఉండాలి, కంపాటబిలిటీ అయి ఉండాలి. ఫైనల్గా స్ట్రక్చర్ ఈజ్ రికగ్నైజబుల్, అండర్స్టాండబుల్గా చూడటానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ఆటో మ్యాపింగ్ అంటే దేని వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆటో మ్యాపింగ్ వల్ల మీకు సేవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ టైం, అంతే కదా? ఎవరికైనా సేవ్ టైమే కదా. ఇప్పుడు నాకు ఒక 500 ఫీల్డ్స్ ఉంటాయి ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో 500 ఫీల్డ్స్ ఉంటాయి. మీరు వన్ బై వన్ మ్యాప్ చేయడానికి ఎంత టైం పెడుతుంది? అట్లీస్ట్ ఒక 1 or 2 hours పడుతుంది. భూమి మీరు ఆటోమేటిక్, అది ఆటోమేటిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే విత్ ఇన్ 5 seconds, 5 secondsలోనే మ్యాప్ చేసేసింది. అంటే 2 hours 3 hours ఎక్కడ, 3 seconds 5 seconds ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ ఎంత టైం సేవ్ చేస్తున్నాం, అవునా కదా? తర్వాత రెడ్యూస్ ద మాన్యువల్ వర్క్, అవాయిడింగ్ ద మ్యాపింగ్ మిస్టేక్. నేను మర్చిపోయి ఒక ఫోన్ నెంబర్ బదులు ఇంకోటి పీ నెంబర్ అని ఉంది, నేను దాని ఫోన్ నెంబర్ అనుకుంటే మ్యాప్ చేయొచ్చా లేదా? అది మిస్టేక్ అవుతుందా లేదా నాకు? ఇలాంటి మాన్యువల్ మిస్టేక్స్, అవాయిడ్ ద మ్యాపింగ్ ద మిస్టేక్. తర్వాత ఫాస్టర్ టు బిల్డ్ ఇంటిగ్రేషన్. నేను మాన్యువల్ చేస్తే 2 hours 3 hours పట్టేది, అది ఎంత సేవ్ చేసింది మీకు? ఒక 10 seconds అనుకోండి. 10 seconds ఫాస్టర్ ఇంటిగ్రేషన్ చేస్తా లేదా? దిస్ ఈస్ ఫర్ ద ఆటో మ్యాపింగ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఇది భూమి వల్ల మనకి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మీకు ఏం చెప్పాను? భూమి ఏం చేస్తా? బల్క్ ఏపీ. సార్ వాట్ డు మీన్ బై బల్క్ ఏపీ? బల్క్ ఏపీ అంటే మీకు హ్యూజ్ డేటా, బల్క్ మీన్స్ హ్యూజ్, అంతే కదా? ఎక్కువ డేటా తీసుకొస్తుంది. ఆర్ థ్రోట్లింగ్. ఏంటి భూమి ఏం చేస్తుంది? బల్క్ ఏపీ అండ్ థ్రోట్లింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా మనం ఇక చూడు, బల్క్ ఏపీ ఈజ్ వెన్ యూ వాంట్ టు మూవ్ లార్జ్ అమౌంట్ డేటా ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ టు డేటాబేస్. అంటే బల్క్ అంటే ఎక్కువ అమౌంట్, ఎక్కువ డేటా అని. చూడు, బల్క్ ఏపీ ఫాస్ట్ మెథడ్ టు ట్రాన్స్ఫర్ ద థౌజండ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్ ఎట్ వన్స్. బల్క్ ఏపీ మీనింగ్ ఏంటి? వాళ్ళు అడుగుతారు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బల్క్ ఏపీ అని. మీరు చెప్పాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ మెథడ్ టు ట్రాన్స్ఫర్ ద థౌజండ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఎట్ వన్స్. ఎందుకు? వై వి యూస్, ఎందుకు బల్క్ ఏపీ ఇచ్చారు మీరు? ఎందుకు మనం ఏం చేస్తామని చూడండి. వెన్ యూ నీడ్ టు మూవ్ ద బిగ్ డేటా లైక్ ఆల్ అకౌంట్స్, ఆల్ కాంటాక్ట్స్, ఆల్ లీడ్స్ ఆర్ వీక్లీ ఆర్ డైలీ ఫుల్ డేటా లోడ్స్, ఇలాంటి సినారియోలు వీఆర్ యూజింగ్ ఫర్ ద. ఇప్పుడు నాకు ఎంతమంది అకౌంట్స్ ఉన్నాయి నాకు ఒక కంపెనీలో, అది నీకు ల్యాక్స్లో ఉండొచ్చు, వేలలో ఉండొచ్చు కదా, పెద్ద అమౌంటే కదా మీకు. ఇలాంటివన్నీ మీరు లీడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఫర్ ద బల్క్ ఏపీఎస్. అండ్ చూడు, ఇక్కడ భూమి సెండ్ డేటా టు ద సేల్స్ ఫోర్స్ ఇన్ ద బ్యాచెస్. అంటే బ్యాచెస్ అంటే ఏం లేదు, మీకు నాకు 1000 రికార్డ్స్ వచ్చినాయి అనుకో, నా దగ్గర 1000 రికార్డ్స్ ఉన్నాయి. 1000 రికార్డ్స్ అది ఒకేసారి సేవ్ చేయదు, దాన్ని బ్యాచెస్ వైజ్ షిఫ్ట్ చేస్తుంది. బ్యాచెస్ అంటే ఏంటంటే 250 వచ్చి ఒక బ్యాచ్, 250 వచ్చి ఒక బ్యాచ్, దాన్ని స్ప్లిట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 1,00,000 కస్టమర్లు పోయి ఒకేసారి ఒక అప్లికేషన్ ఇచ్చేస్తే ఏమైంది నీకు? సర్వర్ డౌన్ అయిపోద్ది, అవునా కదా? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్ప్లిట్ చేసి ఫస్ట్ ఈ ఈ ఈ ఎంతమంది సర్వర్ హిట్ అవ్వండి, వాళ్ళు అయిపోయినప్పటి మిగతా కస్టమర్ ఎప్పటి హిట్ చేయమని చెప్తారు. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం? పెద్ద మీకు మిలియన్స్ రికార్డ్స్ ఇలా వచ్చినప్పుడు వీఆర్ డూయింగ్ ఫర్ ద బ్యాచెస్. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు మీరు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద డేటా సేల్స్ ఫోర్స్ డేటాబేస్ మిలియన్స్ ఆఫ్ ద రికార్డ్, that time it will definitely will affect the performance as well as it will do for some complexity. How we can handle అడుగుతారు. మీరు చెప్పాల్సింది వీఆర్ వెన్ ఐమ్ సెండింగ్ ద డేటా source to target, we are doing for the batches. Each batches we are giving the 1000 or 2000 like this
వీ కెన్ స్ప్లిట్ ఫర్ ద బ్యాచెస్ వైజ్ అని మీరు చెప్పాలి. ఇక్కడ సేల్స్ ఫోర్స్ ప్రాసెసింగ్ దిస్ బ్యాచ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్. ఇప్పుడు నేనేమన్నానంటే నా దగ్గర ఒక 100 కేజీల బస్తా ఉంది. నేను ఒక ఒక ఎంత ఇక్కడి నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్ తీసుకెళ్ళాలి. నా మీద వేసారనుకోండి దాన్ని మొయ్యలేను. కానీ కష్టంగా మోస్తున్నా. అంటే అడుగులో ఏలాగ పోతున్నా. అదే దాన్ని వాళ్ళు స్ప్లిట్ చేసి 25 కేజీస్ అనుకో, నేను ఫస్ట్ ఫాస్ట్ చేసి నాకు రేసి వచ్చి మళ్ళీ వచ్చి ఇంకోటి తీసుకెళ్ళగలరా లేదా? అప్పుడు నాకేమవుతుంది, ఈ 100 కేజీస్ బడ్డెన్ కంటే కూడా ఈ ఈ డిస్ప్లే రికార్డ్ ఫాస్ట్ అవుతుందా లేదా? అంటే ఇక్కడ మనం బ్యాచెస్ వైజ్ 1000 రికార్డ్స్ చూపించేసి దాన్ని పేజినేషన్లో ఇంప్లిమెంట్ చేస్తాం. పేజినేషన్ ఐడియా ఉందా? అంటే మీరు ఎప్పుడైనా చూడండి, మీ దగ్గర 1,00,000 రికార్డ్స్ 1,00,000 రికార్డు మనం చూపించం. ఇప్పుడు మీరు ఏదైనా చూడండి, మూవీ ఓపెన్ చేసిన ఫస్ట్ పేజ్లో కొన్ని మూవీస్ చూస్తాయి, తర్వాత పేజ్ 2లో ఇంకో మూవీ ఉంటుంది, పేజ్ 3లో ఇంకో కొన్ని మూవీస్ ఉంటాయి. దట్ ఇస్ ద పేజినేషన్ అంటాం మనం. ఓకే, ఐ విల్ షో యూ వాట్ ఇస్ ద పేజినేషన్ అంటే. వాట్ ఇస్ ద బెనిఫిట్? ఇలా యూజ్ చేయడం, బ్యాచెస్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్. ఇప్పుడు నేను చెప్పా కదా, నాకు 100 కేజీల నుంచి మూవ్ చేయడం కంటే 25 ఇస్తే నేను ఫాస్ట్ పని వర్క్ అవుతా లేదా? దానివల్ల ఏమవుతుంది మీకు? వెరీ ఫాస్ట్. రెడ్యూస్ ద ఏజెస్. నా బలాన్ని కొంచెం అంటే అంతే కదా, నా ఎనర్జీని తగ్గించడం ఉంటుంది మీకు. ఇంకోటి డిజైన్ ఫర్ హ్యూజ్ డేటా లోడ్. ఇది దానివల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థ్రోట్లింగ్? Throttling means controlling the speed of API calls. So Salesforce does not block your integration. ఏం చేస్తుంది థ్రోట్లింగ్ అనేది? కంట్రోల్ చేస్తుంది. వేటిని కంట్రోల్ చేస్తుంది? ఏపీఐ కాల్స్ని. సో సింపుల్ మీనింగ్, స్లోయింగ్ డౌన్ రిక్వెస్ట్ టు అవాయిడ్ ద ఏపీఐ లిమిట్ ఆర్ ఎర్రర్స్. ఎందుకు సార్ మనం ఇక్కడ చూడండి, Salesforce as strict API limited డైలీ కౌంట్. మనకి ఏపీఐకి కొన్ని లిమిటేషన్ ఉంది మనకి. ఇప్పుడు భూమి సెండ్ టూ మెనీ రిక్వెస్ట్ క్విక్లీ, Salesforce గివ్ ద API లిమిట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. టూ మెనీ రిక్వెస్ట్ విల్ హ్యాపెన్. అప్పుడు మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో చెప్పారు, ఏపీఎస్ ఓన్లీ పర్టికులర్ సెషన్స్ మాత్రమే. అప్పుడు మన థ్రోట్లింగ్ అని ఏం చేసిందంటే అన్నెసరీ రిక్వెస్ట్ని అవాయిడ్ చేసేసింది. ఇట్ వోంట్ సెండ్ టు ద Salesforce. అప్పుడు ఏమవుతుంది, రిక్వెస్ట్ దగ్గరగా ఏపీఐ ఇలాంటివన్నీ. ఇక్కడ హౌ థ్రోట్లింగ్ హెల్ప్ అంటే నెంబర్ ఆఫ్ కాల్స్ పర్ మినిట్, సైజ్ ఆఫ్ బ్యాచెస్ అండ్ వెయిటింగ్ టైం బిట్వీన్ ద కాల్స్. ఏం చేస్తుంది ఫైనల్గా? దిస్ ప్రివెంట్ ద Salesforce ఫ్రమ్ బ్లాకింగ్ యువర్ ఇంటిగ్రేషన్. అదే బ్లాక్ చేయకుండా దాన్ని ఇదని ప్రివెంట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది, బ్లాక్ చేయకుండా. ఎందుకంటే ఎక్కువ కాల్స్ వెళ్ళింది ఒకేసారి Salesforce అర్థం కాక కొన్నింటిని తీసుకొని కొన్నింటిని బ్లాక్ చేసేసింది. అవునా కదా? ఇవన్నీ అవాయిడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఫర్ ద బల్క్ ఏపీఐలో థ్రోట్లింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చేస్తాం. మీకు సింపుల్ ఆన్సర్ ఏంటంటే, బల్క్ ఏపీఐ ఫాస్ట్ వే టు మూవింగ్ బిగ్ డేటా ఫ్రమ్ Salesforce. థ్రోట్లింగ్ కంట్రోలింగ్ స్పీడ్ టు అవాయిడ్ ద Salesforce ఏపీఐ లిమిట్ ఎర్రర్స్. ఇప్పుడు నేను 1 lakh లిమిటే ఉంది, అట్లాంటి ఎర్రర్స్ అన్ని అవాయిడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఫర్ ద థ్రోట్లింగ్. ఇది అర్థమైంది దొరికాను. ఓకే, నెక్స్ట్, భూమి షెడ్యూల్ ఎవ్రీడే అన్న ఎలా షెడ్యూల్ చేస్తుంది? ఇక్కడ చూడండి, మనకి భూమి will automatically run the Salesforce to database integration every day at a fixed time. ఒక టైంలో నో మాన్యువల్ వర్క్. భూమి రన్ మనం మాన్యువల్గా చేయని అవసరం లేదు. భూమి ఆటోమేటిక్గా స్పెసిఫిక్ టైంలో ట్రిగ్గర్ అయిపోయింది. మీరు చెప్పేస్తే టైం సెట్ చేస్తే, మనం టైం సెట్ చేస్తే ఆటోమేటిక్గా అదే ట్రిగ్గర్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీ నెఫ్ట్ మనం మనీ కొట్టినప్పుడు మీ అకౌంట్ రావు, వాళ్ళు టైం సెట్ చేస్తారు. ఆ టైం సెట్ చేసినప్పుడే అకౌంట్ మొత్తం అందరూ అకౌంట్ నెఫ్ట్ చేసిన అకౌంట్ అకౌంట్లో సేవ్ అయిపోద్ది. ఇక్కడ వై యూజ్ డైలీ షెడ్యూల్? ఎందుకు సార్ నాకు ఎందుకు డైలీ షెడ్యూల్ లేదు? బ్యాంకులో ప్రతిరోజు మనం ట్రాన్సాక్షన్ చేస్తామా లేదా? నెఫ్ట్ చేసిన ప్రతిరోజు నీకు డైలీ షెడ్యూల్ కావాలా లేదా? ఎక్సెప్ట్ సండే తప్ప. అవునా కదా? నెఫ్ట్ అంటే మనం సండే చేయలేదు వాళ్ళు బ్యాంకులు. కాబట్టి
వాళ్ళు మళ్ళీ సండే కూడా ఒక టైం పెడతారు. ఒకవేళ మనం బ్యాంక్ లాగిన్ మనం చేసుకుంటే దే విల్ సెట్ సమ్ టైం. ఇక్కడ ఎందుకంటే డైలీ సేల్స్ ఫోర్స్ డేట్ అప్డేట్ ఇన్ యువర్, చెప్పే కదా మీకు ఏంటి చెయ్యకపోతే డైలీ అప్డేట్ చేయడం ప్రాబ్లం ఏంటి? నిన్న మనం చూసాము ఈ సింపుల్ ఆ మూవీ గురించి చెప్పాను నీకు, లక్కీ భాస్కర్లో వాడు డేటా మొత్తం వాడు అమౌంట్ మొత్తం విత్డ్రా చేసుకుంటాడు. కానీ డేటాబేస్ వాళ్ళు డేటాబేస్ అంటే వాళ్ళ సిస్టంలో డేటాబేస్లో అమౌంట్ చూపించింది, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేయాల. వాళ్ళు ఎక్కడ అప్డేట్ చేశారు? బుక్ బుక్లో అప్డేట్ చేసుకున్నారు మేడాలుగా. కానీ డేటాబేస్ అమౌంట్ అప్డేట్ చేయకపోతే చూపించదా లేదా? అప్పుడు ప్రాబ్లం అవుతుందా లేదా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు డైలీ దే కెన్ డూ ఫర్ ద షెడ్యూలర్స్. న్యూ లీడ్స్, కాంటాక్ట్స్, అకౌంట్ నెంబర్స్ టు సింక్ ఎవ్రీ డే. ఇప్పుడు ఏమన్నా కొత్త అకౌంట్ తీసుకున్నా, కాంటాక్ట్స్ అని యాడ్ మార్చిన, అకౌంట్ తీసుకున్నా, ఇవన్నీ మనకి కొత్త అంటే బ్యాంక్ వాళ్ళకి వాళ్ళ డేటాబేస్లో ఉన్న వాళ్ళకి అప్డేట్ రావాలా లేదా? ఇప్పుడు నేను అకౌంట్ తీసుకున్నాను, నువ్వు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా అకౌంట్ నెంబర్ అన్నప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకున్నప్పుడు నీ అకౌంట్ నెంబర్ చూపించాలిగా లేదా? నువ్వు అకౌంట్ నెంబర్ లేదే ఇంకా తీసుకుంటే వాడికి అనిపించింది, మళ్ళీ ఓపెన్ చేస్తే ఒకేసారి రెండు అకౌంట్లు వస్తాయి సేమ్ బ్యాంక్, రాంగ్ కదా. సేమ్ బ్యాంకులో ఒక పేమెంట్ ఎన్ని అకౌంట్ ఉంటారు మామూలుగా అయితే? ఒక బ్యాంకులో ఒక అకౌంటే ఉండాలి. ఇలాంటి మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయడానికి దే రన్ ద షెడ్యూల్. ఆటోమేటిక్ డైలీ రిపోర్టింగ్ డేటా రిఫ్రెష్. బ్యాంక్ మొత్తం అయిపోయినాక వాళ్ళు వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత మన అమౌంట్ క్యాష్ విత్డ్రా చేసి మొత్తం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ వీళ్ళు ఆటోమేటిక్గా చేస్తే ఫాస్ట్ ప్రాసెస్ అవుతుంది. ఫైనల్గా రెగ్యులర్ అప్డేట్ వితౌట్ ప్రాసెసింగ్ రన్ మాన్యువల్లీ. మనం మాన్యువల్గా చేయని అవసరం లేదు. భూమి అనేది విల్ డూ ఫర్ ఆటోమేటికలీ ఫర్ ఎవ్రీథింగ్. ఫైనల్గా హౌ ఇట్ ఈస్ వర్క్ అంటే ఎవ్రీ 2 hours 2 AM అండ్ ఎవ్రీ నైట్ 6 PM ఎవ్రీ 24 hours వీ నీడ్ టు సెట్ ఫర్ ద షెడ్యూలర్ దేర్ రిక్వైర్మెంట్. మనం చెప్పలేదు అంటే ఇలా ఉండొచ్చు అని చెప్తాను నేను. నైట్ 2 AM ఉండొచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. అంటే మన కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మనం షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి. కనెక్ట్ టు ద సేల్స్ ఎలా అంటే కనెక్ట్ టు ద సేల్స్ ఫోర్స్ అండ్ ఫెచ్ న్యూ ఆర్ అప్డేట్ రికార్డ్, సెండ్ దమ్ టు ద మన డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. సేల్స్ ఫోర్స్ అయినా డేటా మాడిఫై అయిందా, ఏమన్నా అప్డేట్ చేశారు రికార్డ్స్ ఏమన్నా, ఆ డేటా తెచ్చుకొని డేటాబేస్తో సేవ్ చేయాలి. దెన్ రన్ అగైన్ ద నెక్స్ట్ డే ద సేమ్ టైం. సేమ్ థింగ్ విల్ డూ ఫర్ ద ఎవ్రీ డే ఫర్ ఆటోమేటికలీ దట్ విల్. ఇక చూడు షెడ్యూల్ ఎవరి డే అంటే భూమి రన్ ద సేల్స్ ఫోర్స్ డేటాబేస్ సింక్ ఆటోమేటికలీ వన్స్ ఏ డే. అంటే ఈ డేలో నువ్వు ఏదైనా అప్డేట్ చేసినా, నువ్వు ఏదైనా మాడిఫై చేసినా డేలో అది డేటాబేస్లో ఖచ్చితంగా అప్డేట్ అయిపోవాలి. ఇది ఫైనల్. అర్థం కల చెప్పే కదా మీకు డైలీ అంటే వాళ్ళు ఎవ్రీ 2 hours పెట్టుకోవచ్చు. డైలీ పెట్టచ్చు, పర్లేదు, వాళ్ళు ఇష్టం. అది చెప్పే కదా మీకు. అంటే డైలీ ఇంటనే ఉండదు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు. ఓకేనా? ఫైనల్లీ భూమి మేనేజ్ ద ఫెయిల్యూర్స్. ఏంటి ఫెయిల్యూర్స్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫెయిల్యూర్స్ అంటే ఏంటంటే మనం ఏదన్నా భూమి ఆటోమేటికలీ హ్యాండిల్ ద ఎర్రర్స్. భూమి ఆటోమేటికలీ హ్యాండిల్ ద ఎర్రర్స్. ఏంటిది ఎర్రర్స్ అంటే వెన్ సంథింగ్ గోస్ రాంగ్ వైల్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫెయిల్యూర్స్ అంటే నేను మీకు చెప్పా ఆల్రెడీ. మనం ఏం చెప్పాను, నేను ఏదైనా ఒక మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. యూజర్ అనేవాడు మొబైల్ నెంబర్ ప్లేస్లో మనకి మొబైల్ నెంబర్ ప్లేస్లో ఇంకేదో సేవ్ చేశారు. అప్పుడు ఆ డేటా అనేది మనం సేవ్ చేయాలి. ఆ రికార్డ్ని ఇన్వాలిడ్ రికార్డ్ మనం సేవ్ చేయకూడదు కదా. దాన్ని మనం ఏం చేయాలి, ప్రాపర్గా వ్యాలిడ్ చేసి వ్యాలిడ్ రికార్డ్స్ మాత్రమే మనం డేటాబేస్లో సేవ్ చేయాలి. ఇన్వాలిడ్ రికార్డ్స్ అనేవి మనం డేటాబేస్లో సేవ్ చేయకూడదు. అవునా కాదా?
ఇలాంటివన్నీ విల్ డూ ఫర్ ద ఫెయిల్యూర్ కేసెస్ అంటాం మనం. ఇక్కడ చూడండి, వెన్ భూమి పుల్ ద డేటా ఫ్రమ్ ద సేల్స్ ఫోర్స్, సమ్ టైమ్ ప్రాబ్లమ్స్ విల్ హ్యాపెన్. ఏం ప్రాబ్లమ్స్ అవ్వచ్చు? సేల్స్ ఫోర్స్ ఏపీ ఎర్రర్ రావచ్చు, లేదా రాంగ్ ఫీల్డ్ వాల్యూ. రాంగ్ ఫీల్డ్ అని చెప్పేది మనం, మీరు ఫోన్ నెంబర్ చేసుకుని లేమ్లో సేవ్ చేయబడట్టు, అది రాంగ్ ఫీల్డ్ అవుతుంది కదా. ఫోన్ నెంబర్ డేటా ఫోన్ నెంబర్లో సేవ్ అవ్వాలి. ఇలాంటిది యాజ్ వెల్ యాజ్ మిస్సింగ్ రిక్వైర్డ్ డేటా. సమ్మన్ కొంత డేటా లేదు, ఆ ఎంటీ ప్లేస్ మనం ఏదో చెప్పాలి అంటే ఈ హియర్ నో నాట్ అప్లికేబుల్, నో డేటా అనేది మెసేజ్ చెప్పాలి వీళ్ళు. ఇలాంటి అంటే కనెక్షన్ టైం అవుట్ అవ్వచ్చు, రికార్డ్ ఫెయిల్ టు ఇన్సర్ట్ అండ్ అప్డేట్. అండ్ ఇక్కడ చూడు, మేనేజెస్ ఫెయిల్యూర్ మీన్స్ భూమి కెన్ డిటెక్ట్, క్యాప్చర్ అండ్ హ్యాండిల్ దోస్ ఎర్రర్స్ వితౌట్ స్టాపింగ్ ద హోల్ ఇంటిగ్రేషన్. అంటే నేను 100 రికార్డ్ పంపించాను, దాంట్లో 3 రికార్డ్స్ మాత్రమే అంటే డేటా ప్రాపర్గా లేదు. అంటే ఫ్రంట్ ఎండ్లో ఫోన్ నెంబర్ స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది, కానీ బ్యాక్ ఎండ్లో ఇంటీజర్ ఫార్మేట్లో ఉంది అనుకోండి. మీరు సపోజ్ బిగ్ ఇంట్లో మనకి అలాంటప్పుడు డేటా సేవ్ అవ్వాలా? సేవ్ అది కన్వర్షన్ అడిగింది, స్ట్రింగ్ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి కదా. మనం చేయలేదనుకో అది ఫెయిల్యూర్ కేసు కిందకి వచ్చేసి ఎక్సెప్షన్ రాకుండా, ఓకే ఈ రికార్డ్ ఫెయిల్యూర్ అయింది, నీకు మెయిల్ అన్న నోటిఫికేషన్ పోవాలి, లేదా లాగ్స్ అన్న మెయింటైన్ చేయాలి. సో అది ఎందుకు? టు మెయింటైన్ ద లాగ్స్, టు ఐడెంటిఫై విచ్ రికార్డ్ ఈజ్ ఫెయిల్యూర్. ఏ రికార్డు ఎందుకు ఫెయిల్యూర్ అయింది, దాని పర్పస్ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేయడానికి వీఆర్ మెయింటైన్ ద లాగ్స్ ఆర్ సెండింగ్ మెయిల్ టు ద కస్టమర్. అంటే మనకు తెలియాలి కదా ఏ రికార్డ్స్ ఫెయిల్యూర్ అయ్యి, ఏ రికార్డ్స్ ప్రాపర్గా వ్యాలిడ్ అయ్యి తెలియాలి కదా. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఫర్ ద మేనేజర్స్ ఫెయిల్యూర్స్. ఇక్కడ హౌ భూమి మేనేజ్ ద ఫెయిల్యూర్స్. ఫస్ట్ క్యాప్చర్ ద ఎర్రర్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే భూమి లాగ్స్ ఎగ్జాక్ట్లీ వాట్ రికార్డ్ ఫెయిల్యూర్ అండ్ వై. భూమి ఏం చేసింది, ఇప్పుడు ఏదైతే చెప్పేది ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, ఏ రికార్డ్ ఫెయిల్యూర్ అని చెప్పింది. సెకండ్, retrieve the automatically. Bhumi can retrieve the failure operations, so you don't lose the data. ఏ రికార్డ్ ఫెయిల్యూర్ మనకు ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఆ రికార్డ్ మళ్ళీ మనం ప్రాపర్గా అప్డేట్ చేసి మళ్ళీ రన్ బ్యాచ్ సైకిల్ ఆటోమేటిక్ సేవ్ అయితే లేదా. నెక్స్ట్, సెండింగ్ అలర్ట్. భూమి కెన్ సెండ్ ఈమెయిల్ ఆర్ నోటిఫికేషన్ వెన్ సంథింగ్ ఈజ్ ఫెయిల్. నాకు ఏదైనా ఫెయిల్యూర్ అయిందనుకో, మీరు చూడండి, మీ కంపెనీలో మనం కోడ్ రాసిన తర్వాత నేను పిఆర్ రైట్ చేస్తాను. ఆ కోడ్ని పిఆర్ అంటే నేను కోడ్ ప్రాపర్గా రాశానా లేదా అనేది మా టీఎల్కి పంపిస్తాను. వాళ్ళు ఆ కోడ్ వెరిఫై చేసి ఏదైనా బాగుందంటే ఆ పిఆర్ని అప్రూవ్ చేస్తారు. వాళ్ళు అప్రూవ్ చేయకుండా మా మెయిల్ వచ్చింది, యువర్ పిఆర్ ఈజ్ అప్రూవ్డ్ అని. అంటే ఓకే, లుక్స్ గుడ్. ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ అయినా కూడా నాకు మెయిల్ వచ్చింది. ఎందుకు? సమ్ కేసెస్లో వీళ్ళు రిజెక్ట్ చేస్తారు ఇక్కడ అనేది. దానివల్ల నాకేమవుతుంది, ఒక అసలు పిఆర్ అప్రూవ్ అయిందా లేదా నాకు ఫస్ట్ నేను మెయిల్ చెక్ చేసుకుంటాను. నాకు మెయిల్ అంటే 10 సార్లు ఆ పర్సన్ నేను కమ్యూనికేట్ అవ్వనవసరం లేదు, ఎందుకంటే వాడు అప్రూవ్ చేస్తే నాకు మెయిల్ వచ్చింది. ఒకవేళ రిజెక్ట్ చేసినా కూడా, అంటే ఏదైనా ప్రాబ్లం అయ్యి రిజెక్ట్ చేసినా కూడా నాకు మెయిల్ వస్తుంది. కాబట్టి ఐ గాట్ సమ్ మెయిల్ కన్ఫర్మేషన్ దే కెన్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్. అంటే నా పిఆర్ అతను చూసే లేదన్న దానికి నేను మెయిల్ ద్వారా వెరిఫై చేసుకుంటాను. అవునా కదా? ఇలాంటి ఎన్నిటికి సెండింగ్ మనం అంటాం. తర్వాత స్టోరింగ్ ద ఫెయిల్యూర్ రికార్డ్స్. ఇక్కడ చూడు, ఫెయిల్డ్ సేల్స్ ఫోర్స్ రికార్డ్ కెన్ సేవ్ ఇన్ డిస్క్. మీరు డిస్క్లో సేవ్ చేసుకోవచ్చు, మీ లోకల్ డిస్క్లో, లేదా డేటాబేస్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా డాక్యుమెంట్ క్యాష్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా రీట్రైవ్ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఫిక్స్ దిస్ రిపోర్ట్ ఫాల్స్. మనం ఇక్కడ చూడొచ్చు. ఫైనల్లీ కంటిన్యూ ద ఫ్లో. అంటే మీనింగ్ ఏంటిది, భూమి ప్రాసెస్ ద నెక్స్ట్ రికార్డ్ ఇఫ్ అండ్ వన్ రికార్డ్ ఈజ్ ఫెయిల్. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు, 90% ఈ క్వశ్చన్ అడుగుతారు. నేను 1000 రికార్డ్స్ పంపిస్తున్నాను, దాంట్లో 900 రికార్డ్స్ సక్సెస్ అయినాయి, మళ్ళీ 901 నుంచి 910 దాకా ఫెయిల్యూర్ అయినాయి, మళ్ళీ 911 నుంచి మిగతా రికార్డ్స్ డేటాబేస్ సేవ్ అవుతాయా అవ్వవా. ఇక్కడ చూసి క్లియర్ ఏమన్నాడు, భూమి ప్రాసెస్ ది నెక్స్ట్ రికార్డ్ ఈవెన్ వన్ రికార్డ్ ఈజ్ ఫెయిల్, నో ఫుల్ ప్రాసెస్ క్రాష్. ఓన్లీ ఎంత ప్రాబ్లం అయినాయో అవి మాత్రమే సేవ్ అవ్వచ్చు, డేటాబేస్ సేవ్ అవ్వవు. ఒకవేళ రిమైనింగ్ మొత్తం సేవ్ అవుతాయి. అది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఓన్లీ 901 నుంచి 910 దాకా మాత్రమే ఫెయిల్యూర్ కేసెస్లోకి వస్తాయి. రిమైనింగ్ తర్వాత ఎన్ని సక్సెస్ అయినవి విల్ సేవ్ ద డేటాబేస్.
ఫైనల్గా మేనేజ్ ఫెయిల్యూర్. భూమి catches logs, retrieving and alert error when Salesforce data transferring goes రాంగ్. ఏదైనా రాంగ్ వచ్చింది చెప్పి ఇప్పుడు అక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటివన్నీ మనం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పాను సింపుల్గా. వీ నీడ్ టు క్యాప్చర్ ఆల్ ది థింగ్స్. అవునా కదా? భూమి విల్ డూ ఫర్ ఇట్. ఇది భూమికి సంబంధించిన సింపుల్ భూమి అచీవ్ చేసే థింగ్స్ మనకి. ఇప్పుడు మీకు చెప్పా కదా సింపుల్గా ఇప్పుడు సేల్స్ ఫోర్స్కి అది సేల్స్ ఫోర్స్ అంటే డేటాబేస్ సోర్స్కి టార్గెట్ మధ్య సింపుల్. కొంతమంది టార్గెట్ డెస్టినేషన్ అంటారు, గుర్తుంచుకోండి. కొంతమంది డెస్టినేషన్ అంటారు, కొంతమంది టార్గెట్ అంటారు. మీకు ఇష్టం మీరేదో పలకొచ్చు. మీకు సోర్స్కి డెస్టినేషన్ మధ్య డెల్బూమ్ ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ టూల్. ఓకే, తర్వాత చూడండి మీకు ఏంటి మనం చెప్పాం. నో డైరెక్ట్ కనెక్షన్స్. భూమి కనెక్ట్ ఈజీలీ. ఎందుకు? దే హ్యావ్ ఏ సేల్స్ ఫోర్స్ కనెక్ట్ ద డేటాబేస్ డైరెక్ట్లీ. అదే భూమి అయితే భూమి ఏం చేస్తుంది? ప్రీ బిల్ట్ సేల్స్ ఫోర్స్ కనెక్టర్, ప్రీ బిల్ట్ డేటాబేస్ కనెక్టర్స్, సెక్యూర్ టన్నల్ వయా ఆటమ్. ఇక్కడ దీనివల్ల మనకి డైరెక్ట్ సేఫ్ ఆటోమేటిక్ కనెక్షన్స్. నెక్స్ట్ పాయింట్ డేటా మిస్ మ్యాచ్. ఇక చూడు సేల్స్ ఫోర్స్ జేసన్ ఎక్స్ఎంఎల్ డిబి ఎస్క్యూఎల్ కోడ్ ఈ మనం మాన్యువల్ చేయాలి. భూమి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ మ్యాపింగ్, ఆటో ఫీల్డ్ మ్యాచింగ్, డేటా ట్రాన్స్ఫరింగ్, డేటా టైప్ కన్వెన్షన్, కరెక్ట్ డేటా మూవ్స్ ఇన్ టు ద కరెక్ట్ కాలమ్స్. అవునా కదా? అంటే భూమి అంటే ఏం ప్రాబ్లమ్స్ భూమి సాల్వ్ చేస్తాను సింపుల్గా షార్ట్ రాసి. ఇంకా తర్వాత ఏపీఐ లిమిట్స్. టూ మెనీ కాల్స్ సేల్స్ ఫోర్స్ బ్లాక్ ద రిక్వెస్ట్. అదే భూమి అయితే బల్క్ ఏపీఐ ఇచ్చేస్తాము, బ్యాచింగ్ ఇచ్చేస్తాము, థ్రోట్లింగ్, కొరీ ఆప్టిమైజేషన్, నో ఏపీఐ లిమిట్, ఫెయిల్యూర్. ఫోర్త్ నో ఆటోమేషన్. మాన్యువల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆఫ్ ద సిఎస్ మనం మాన్యువల్గా చేయాలి. అవునా కదా? అదే భూమి అయితే ఆటోమేటిక్ షెడ్యూల్ ఎవ్రీ 1 minute ఆర్ 5 minutes అవర్స్ అండ్ డైలీ, రియల్ టైమ్ ట్రిగ్గర్స్, ఈవెంట్ డ్రివెన్ ఫ్లో, ఫుల్లీ ఆటోమేటెడ్ ఇంటిగ్రేషన్స్. తర్వాత నో ఎర్రర్ హ్యాండ్లింగ్. ఫెయిల్యూర్ రికార్డ్స్ ఆర్ లార్జ్. ఇప్పుడు వితౌట్ భూమి యూజ్ చేయకపోతే, అదే భూమి అయితే రీట్రైన్ ఫెయిల్యూర్, ఎర్రర్ లాక్స్, ఎక్సెప్షన్ షిప్స్, అలర్ట్ నోటిఫికేషన్స్, ఎర్రర్ రికవరీ ఫ్లో, నో డేటా లాస్, నో సైలెంట్ ఫెయిల్యూర్స్. మనం డేటా అంటే ఖచ్చితంగా ఏం ఫెయిల్యూర్ మీరు డేటా లాగ్స్ మెయింటైన్ చేసుకుంటాం, మన మెయిల్స్ వస్తాయి. అవునా కదా? ఇవి ఎక్స్ట్రా పాయింట్స్. సెక్యూరిటీ ఇష్యూ. ఇప్పుడు ప్రాబ్లం డైరెక్ట్ డీబీ యాక్సెస్ ఇస్ అన్సేఫ్. డైరెక్ట్ మీరు డీబీని సేల్స్ ఫోర్స్ డేటాబేస్ కంట్రోల్ అన్సేఫ్. అదే భూమి అనుకో దే హ్యావ్ ఎన్క్రిప్టెడ్ కనెక్షన్స్, సెక్యూర్ ఆటమ్ ఇన్సైడ్ ఫైర్ వెల్స్ అండ్ టోకెన్ బేస్డ్ సేల్స్ ఫోర్స్ లాగిన్. మనకి జేడబ్ల్యూ టోకెన్ అని, ఓఆత్ అని ఎలా ఉన్నాయి, మనకి బేసిక్ అథెంటికేషన్స్ ఎలా ఉన్నాయి, మనం దాన్ని సెక్యూరిటీగా డేటాబేస్ అంటవచ్చు. నో ఓపెన్ డీబీ పోర్ట్స్. మనకి పోర్ట్స్ చెప్పేది నా డీబీ డేటాబేస్ పోర్ట్స్ అనేది మనకి ఎస్క్యూఎల్ సర్వర్కి 1433 చూపించే కదా, అదో ఎస్క్యూఎల్ కాన్ఫిగరేషన్లో మనకి పోర్ట్ నెంబర్స్ ఉంటాయండి. సో సేఫ్, సెక్యూర్, కంప్లీట్ ఇంటిగ్రేషన్. ఫైనల్గా హై మెయింటెనెన్స్. భూమి ఈజ్ లో కాస్ట్. కస్టమ్ స్క్రిప్ట్ బ్రేక్ అండ్ నీడ్ డెవలపర్స్. కస్టమ్ స్క్రిప్ట్ మనం రాయాలంటే ఎవరు కావాలి మనకి? వితౌట్ భూమి లేకపోతే. అదే భూమి ఉంటే డ్రాగ్ అండ్ డ్రాప్ కాంపనెంట్, ఈజీలీ అప్డేట్, వెర్షనింగ్, వన్ క్లిక్ డిప్లాయ్మెంట్. అప్పుడేమవుతుంది? ఫాస్టర్ డెవలప్మెంట్, పని తొందరగా అయిపోతుంది, తక్కువ కాస్ట్ అయిపోతుంది. అవునా కదా? ఫైనల్ నో రియల్ డేటా. ఇక్కడ ఇది మీకు చెప్పా కదా, డేటాబేస్ డస్ నాట్ అప్డేట్ ఇన్స్టాంట్లీ. కానీ అదే భూమి అనుకో సేల్స్ ఫోర్స్ ఈవెంట్ లిజనర్స్ ఈజ్ దేర్, రియల్ టైమ్ ట్రిగ్గర్స్, వెబ్ హూప్స్. ఏంటి డేటా అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి సేల్స్ ఫోర్స్ డేటాకి డేటాబేస్కి సింక్ అవడానికి రీచ్ ఫర్ ద వెబ్ హూప్స్ ఆర్ ఈవెంట్ లిజనర్స్ మనం ఇచ్చేస్తాం. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వాట్ ఇస్ ద వెబ్ బుక్స్ అంటారు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రీచింగ్ ఫర్ ద ఈవెంట్ లిజనర్స్ అంటారు. ఫైనల్గా చెప్పాలంటే డెల్ భూమి సాల్వ్ ద సేల్స్ ఫోర్స్ డేటా ప్రాబ్లమ్ లైక్ ఏ నో కనెక్షన్స్, నో automation, no mapping, API limits, errors, security issues, and maintenance by providing the automatic connectors. Delco ఏం చేస్తుంది? Providing the automatic mapping, automatic schedule, retry, and secure data flow will easy for the
డెల్ భూమి. ఇది డెల్ భూమి చేసే పని. ఓకే. ఇది మన డెల్ భూమి యొక్క పర్పస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెల్ భూమి? అసలు డెల్ భూమి అంటే ఏంటి? ఎందుకు డెల్ భూమి యూజ్ చేస్తాము అనేది కూడా మీరు చూసారు. దాన్ని కొంచెం డెప్త్‌గా అసలు వాట్ ఈస్ ద డెల్ భూమి అంటే ఏంటి? వై వి యూజ్ ఫర్ ద డెల్ భూమి? ఇప్పుడు ఎన్ని డెల్ భూమిలో ఇప్పుడు చెప్పుకున్నది డెల్ భూమి ఎందుకంటే ఇయన్నీ సాల్వ్ చేస్తే ఈజీగా అనేది ఒక థియరిటికల్‌గా చెప్పడానికి కొంచెం డెప్త్ చెప్పడానికి రేపు ఇక నెక్స్ట్ క్లాస్‌లో విల్ యూ ఫర్ ద వాట్ ఈస్ ద డెల్ భూమి అంటే ఏంటి? వై వి యూజ్ ఫర్ ద